కూడికను బట్టి మీ అందరికీ శుభవందనం తెలియజేస్తున్నాను. అయితే రంజాన్ స్ట్రెంత్ తగ్గిపోతుంది. బహుశా ఈరోజు వర్షం వల్ల తగ్గిపోయారేమో. ఏదైనప్పటికీ ఆగక ప్రతిరోజు దేవుని సన్నిధికి వస్తున్నారని బట్టి మరోసారి దేవునికి వందనం తెలియజేస్తున్నాను. నేను గమనించింది ఏంటంటే అనేక మంది మన సిస్టర్స్ కూడా మన తండ్రిలో మన చర్చిలో ఉన్న సిస్టర్స్ కూడా బాగానే వాక్యాలు చెప్తున్నారు. అంటే దాన్ని బట్టి నా సంతోషం ఏంటంటే వాళ్ళు హృదయంలో వాక్యం నింపుకొని ఉన్నారు, దాన్ని బయట చెప్పగలుగుతున్నారు. అంటే హృదయంలో మన వాక్యాన్ని నింపుకోలేకపోతే డయస్ నిలిచిన వాక్యాన్ని చెప్పలేదు. అందుని బట్టి ఎందుకు సంతోషిస్తున్నారంటే మనం సువార్త చెప్పడానికి మన దగ్గర మనుషులు ఉన్నారు అండి. రేపు దినాన్న వాక్యం కరువైపోయినప్పుడు కానీ లేదా ఆయా సందర్భాలు వచ్చినప్పుడు మన చర్చిలో కూడా కొన్ని మిస్సైల్ లాంటి స్త్రీలు వాడబడతారని నేను నమ్ముతున్నాను. మీరందరూ అందుని బట్టి దేవునికి తెలుస్తున్నానండి. ఇలాగే వాడబడాలని ప్రతి వారు విని వెళ్ళిపోవడం అని దేవుడు కోరుకోవట్లేదు. కానీ ఎన్ని సంవత్సరాలు అయితే మనం అలా వింటూ ఉన్నవాళ్ళు ఉంటుంది కాదు, మాట్లాడేవారిగా ఉండాలని కోరుకుంటున్నాం. అందుని బట్టి పర్టికులర్గా మన దాసులు మనకి ఇచ్చే అవకాశాన్ని బట్టి అనేక సంఘాల్లో అలా ఎవరు కానీ వచ్చిన అవకాశాలను బట్టి మనం అందరం అలా వాడబడి మనలో ఉన్న ఏదైనా స్కిల్స్ ఉంటే దాన్ని ఇంప్లిమెంట్ చేసుకొని ముందుకు వెళ్ళడానికి సహాయం చేస్తున్నారు. అందుని బట్టి భాష గారు కూడా అందరూ తెలియజేస్తున్నారు. మీరు గమనించినట్లయితే బహుశా నా వాయిస్ మీకు కొంచెం స్పీడ్గా అనిపిస్తుంది. ఎందుకంటే నేను స్పీడ్గా మాట్లాడతాను. బేసిక్గా నేను స్పీడ్గా మాట్లాడతాను. నాకు ఎలా తెలుసు అంటే మా కెమిస్ట్రీ టీచర్ నాకు ఇంటర్మీడియట్లో ఆవిడ నుంచి ఒక క్వశ్చన్ అడిగారు. ఆవిడ నా దగ్గరికి వచ్చి చెప్పేశాను స్పీడ్గా. ఆవిడ నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. నేను తప్పు చెప్పాను రైట్ చెప్పాను కానీ నవ్వుకుంటూ వెళ్ళిపోయినారు. నాకు అర్థమైంది, ఆవిడకి అర్థం కాలేదు. కానీ తప్పం లేదు రైట్ అని లేదు, చెప్పాను తర్వాత అంత స్పీడ్గా చెప్పాడు ఎవడో రైట్గా చెప్పాలని అనుకుంటున్నాను ఆవిడ. అప్పుడు నాకు అర్థమైంది. అయితే అందుకే ఒకసారి నేను వీడియో తీయించుకోండి, ఎందుకంటే నన్ను నేను కరెక్ట్ చేసుకోవాలని. నేను ఎలా మాట్లాడుతున్నాను, నాలో ఏమన్నా అపశృతి దొరుకుతుందా లేదా, నేను అర్థమయ్యే తీరులో మాట్లాడుతున్నానా అని మాత్రం నేను పిల్లల చేత వీడియో తీయించుకుంటాను. దాన్ని నన్ను నేను కరెక్ట్ చేసుకోవాలని నా ప్రయత్నం. మీరు గమనించినట్లయితే ఈ కూడికలు స్టార్ట్ అయిన దగ్గర నుంచి అనేక మంది మన సహోదరులు మాట్లాడినప్పుడు దైవ సేవకులు మాట్లాడినప్పుడు ఏం మాట్లాడినా ఏ వాక్యం తీసుకున్నా ప్రాముఖ్యంగా ఒకటే కనబడుతుంది. మీ విశ్వాసాన్ని వృద్ధి చేసుకోమని, మారు మనసు పొందమని అండి. ఇంకా నువ్వు నిరీక్షణ కలిగి ఏసిన తట్టు వాక్యం తట్టు తిరగమని చెప్తుంది. ఏ వాక్యం చెప్పినా అదే కదండి. మన జీవితాలు కడుక్కోమని, మన జీవితాలు బాగు చేసి విశ్వాసంలో ముందుకు కొనసాగమని చెప్తుంది. ప్రైమరీగా చివరిగా వాటి యొక్క అర్థాలు మనం ఎదిగినట్లయితే అదే దొరుకుతుంది సారాంశం ఏదైనా సరే. నేను సొంతంగా చెప్పినప్పుడు కూడా విన్నాను, అనేక మంది మన సిస్టర్స్ చెప్పినప్పుడు కూడా విన్నాను. ఏదైనప్పటికీ మనల్ని మనం సరి చేసుకోవాలి, దేవుని విశ్వాసంలో ముందుకు వెళ్ళాలని దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే ఈరోజు కూడా నా సారాంశం కూడా అక్కడికే వెళ్తుంది. మనం యాకోబు పత్రిక ఉంది కదండి, కొత్త నిబంధనలో యాకోబు పత్రిక. కొత్త నిబంధనలో యాకోబు పత్రికలో 1వ అధ్యాయము 2 నుంచి 7 వరకు ఒకరి తర్వాత ఒకరు చదవండి. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకుని. నేనే చదవాలి, నేను చదువుతాను. ఫస్ట్ వన్ చదవగలరు, 1, 2 చదవగలరు మేడం. మీరు 3 కూడా చదివినట్టున్నారు. మీరు సంపూర్ణను అనునాంగులను ఏ విషయంలోనైనా కొదువులైన వారై ఉండినట్లు ఓర్పు తన క్రియను కొనసాగించినేది. అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరినీ ధారాళముగా దయచేయువాడు. అయితే అతడు ఏమాత్రము సందేహింపగా విశ్వాసంతో అడగవలెను. సందేహించేవాడు గాలి చేత రేపబడి ఎరిగిపడు సముద్ర తరంగమును పోలి ఉండెను. అట్టి మనుష్యుడు దీన మనుష్యుడై తన సమస్త మార్గముల యందు ఆ స్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. ఓకే, చాలండి. అయితే మనుష్యుడు అది గమనించండి. యాకోబు ఎవరో తెలుసండి? యాకోబు రాసిన మీకు మనకి బైబిల్లో ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు శిష్యులు 2 యాకోబులు ఉంటారండి. ఎవరండి? యేసుక్రీస్తు శిష్యుల్లో 2 యాకోబులు ఉంటారు. ఒక యాకోబు ఎవరండి? అల్ఫై కుమారుడైన యాకోబు యోహాను. అంటే ఇంకొక యాకోబు
ఆయన శిష్యుల్లో ఇంకొక యాకోబుని మనం గమనించవచ్చు. అయితే ఈ యాకోబులు ఇద్దరు కాదు, కానీ ఇక్కడున్న యాకోబు, అంటే ఇక్కడున్న యాకోబు మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారి యొక్క హాఫ్ బ్రదర్ అనొచ్చు. హాఫ్ బ్రదర్ అంటే మరియమ్మ పరిశుద్ధాత్మ గారు గర్భం ధరించి యేసుక్రీస్తు వారిని కనిన తర్వాత ఆ తర్వాత యేషోపు మరియమ్మలకి కుమార్తెలు ఉన్నారండి, పుట్టారు. అందులో ఒక ఆయనే అంటే యేసుక్రీస్తు వారి యొక్క తమ్ముడు ఈ హాఫ్ బ్రదరే యాకోబు. మీరు అనేక గ్రంథాల్లో పాత గ్రంథంలో చూసినట్లయితే అండి, యేసుక్రీస్తు వారి కుటుంబీకులు అంటే వాళ్ళ మదర్ కాదు, కానీ వాళ్ళ వెనకాల తోబుట్టువులు ఎవరు కూడా ఆయన విశ్వసించలేదు. ఆయన సొంత వెంబడి పుట్టిన వారు, వాళ్ళ అమ్మకి తర్వాత పుట్టిన వాళ్ళు ఎవరు కూడా యేసుక్రీస్తు వారిని ఆయన గొప్ప రక్షకుడని, ఆయన దేవుని కుమారుడని, ఆయన ఈ భూమిని ఈ లోకాన్ని రక్షించేవాడని అనేక మంది ప్రజలు విన్నప్పటికీ కూడా వారి ఇంటి వారు ఆయన్ని లక్ష్య పెట్టలేదు. కారణం మనకు తెలుసు కదండి, అనేక మంది పెద్ద పెద్ద సేవకుల ఇంట్లో ఉన్న పిల్లలే దేవుడిని తప్పిపోతున్నారు. అలాగే ఆ రోజులో కూడా జరిగింది. మీరు గమనించినట్లయితే ఎంతో పరిచయం చేస్తున్న పిల్లలు ఆ కుటుంబంలో, దేవుని కుటుంబంలో ఉన్నవారికి కూడా ఆ నాన్నగారి యొక్క సాక్ష్యాన్ని ముందు తీసుకెళ్లేరు, వాళ్ళ పరిచయం ముందు తీసుకెళ్లేరు, కానీ అనేక మంది తప్పిపోతూ ఉంటారు. ఎందుకంటే వారికి దేవుని పట్ల అంత భారం కలిగి ఉండరు. పెద్దవాళ్ళు చేస్తున్న దాన్ని బట్టి వారు ఏదో మామూలుగా ఫాలో అవుతారు, కానీ వాళ్ళు అంత భారం కలిగి ఉండరు. అదే మాదిరిగా ఈ యాకోబు యొక్క మన యేసుక్రీస్తు వారి యొక్క తమ్ముళ్ళు అయితేనేది, వారి వెనక పుట్టిన సహోదరులు అయితే యేసుక్రీస్తు గారిని విశ్వసించలేదు. కానీ ఈ యాకోబు అనే ఆయన యేసుక్రీస్తు వారు రిసరెక్షన్ అంటే రెండో పునరుద్ధానం అయినప్పుడు యేసుక్రీస్తు వారు తన 12 మంది డిసైబుల్స్ అంటే వారి శిష్యులకి కనబడటం జరిగింది మొదటిగా. తర్వాత సుమారు ఒక 500 మందికి ఆయన రెండవ దర్శనం, అదే రిసరెక్షన్ అయిన తర్వాత 500 మందికి ఆయన కనబరుచుకున్నట్టు చూడొచ్చు. కొరింథీ గ్రంథంలో మనం చూసినట్లయితే ఈ యాకోబు గారిని కూడా ఆయన దర్శించాడండి. అప్పుడు ఆ యాకోబు తెలుసుకున్నాడండి. ఆ యాకోబు ఈయన యేసుక్రీస్తు అనే నా సహోదరుడు, నేను అనుకున్నట్టుగా ఊరికే చిన్న వ్యక్తి కాదు, కానీ ఈయన రోమా సైనికుల చేత అత్యంత కిరాతంగా చంపవేయబడిన ఈయన మళ్ళీ తండ్రి కుమారుడు కాబట్టే రిసరెక్షన్ అంటే పునరుద్ధానం పొంది మన మధ్యకు వచ్చి ఉన్నాడని ఆ రోజున యాకోబు అనే ఆ దైవ సేవకుడు యేసుని తెలుసుకొని అప్పటి నుంచి ఆయన యొక్క పరిచయం చేయడం ప్రారంభించాడండి. అయితే ఆ యాకోబుని తన చివరి అంకంలో దేవాలయపు చివరికి తీసుకుని వెళ్ళి కింద పడవేశాడట. అయినప్పటికీ ఆయన చచ్చిపోకపోతే ఆ మనిషిని కిందకు వచ్చి కర్రలతో కొట్టి ఊపిరాడకుండా కొట్టి చంపేశాడటండి. అయినప్పటికీ ఆ యాకోబు గారు ప్రార్థన చేసి ఆ కొట్టిన వారిని క్షమించమని ప్రాణాలు ఇవ్వడం జరిగిందండి. ఎందుకు మాటలు చెప్తున్నానంటే, యాకోబు గారు తన సొంత తమ్ముడైనప్పటికీ కూడా యేసుక్రీస్తు వారిని వెంబడించలేదు, కానీ ఆయన ఆ తర్వాత రిసెప్షన్ లో కూడా ఎప్పుడైతే పునరుద్ధానంలో యేసుక్రీస్తు దర్శనం చేసుకున్న తర్వాత ఆయన హృదయం అంతా తెరవబడి నిజమైన దేవుడు ఈయన మన కొరకు, మన ప్రాణాల కొరకు విమోచించే దేవుడే ఉన్నాడని అప్పుడు ఆయన మారు మనసు పొంది, అప్పటి వరకు ఎలా ఉన్నప్పటికీ కూడా అప్పుడు మారు మనసు పొంది ఆయన సేవ చేసినట్టుగా మనం చూడొచ్చు. ఇది క్రీస్తు శకం 5వ శతాబ్దంలో జరిగినట్టుగా చెప్తున్నాయి ఈ గ్రంథాలు. అయితే ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, ఆయన ఎలా పరిచయం చేసుకుంటాడంటే యాకోబు అదే 1:2 చూద్దామండి. యాకోబే, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించిన ఎరిగి, అది ఫస్ట్ చూద్దాం. దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు, ఏమంటాడైనా దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దాసుడైన యాకోబు అండి. ఆయన ఎలా పరిచయం చేసుకున్నారు? మామూలుగా అయితే యేసుక్రీస్తు వారు తన సహోదరుడే కాబట్టి ఆయన ఎంత మాత్రం నేను దేవుని సేవకులను పరిచయం చేసుకోవట్లేదు, లేదా మా యేసుక్రీస్తు వారి యొక్క తమ్ముడిని పరిచయం చేసుకోవట్లేదు, కానీ ఆయన ఒక దాసుడిగా పరిచయం చేసుకుంటాడండి. బ్రదర్, మనం జనరల్ గా గమనించేది యూజువల్ గా మన ఇళ్లలో ఉన్న సహోదరులు ఎలా పిలుచుకుంటామండి? మేమే అయితే ఒరే పిలుచుకుంటాం. ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు మాత్రమే గౌరవంగా పిలుచుకుంటాం తప్ప, లేకపోతే వచ్చే ఎవరైనా పిలుచుకుంటాం. బేసిక్ గా జరిగేది అదే కదండి. ఎందుకంటే వాళ్ళలో ఉన్న ప్రేమ ఆ గౌరవానికి ఛాన్స్ ఇవ్వదు, మన పిల్లల్లో కానీ మనం కానీ చూసుకున్నట్లే. కానీ ఇక్కడ ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, ప్రభుత్వ దాసుడిగా ఉన్న నేను ఈ గ్రంథాన్ని రాస్తున్నానని చెప్పి యాకోబు గారు రాస్తున్నారండి. ఈ యాకోబు గ్రంథాన్ని మనం చూసినట్లయితే పాత గ్రంథంలో సామెతలు ఎలాగా మనకి జ్ఞానం కోసం మాట్లాడి మన జీవితాన్ని కట్టుకోమని చెప్తాయో, ఈ కొత్త నిబంధనలో ప్రోవర్బ్స్ ఫర్ న్యూ టెస్టిమెంట్ అని కూడా చెప్పొచ్చండి ఈ గ్రంథాన్ని. ఎందుకంటే ఈ గ్రంథాన్ని ఆధారం చేసుకొని మోడర్న్ యుగంలో లేదా నేటి ప్రపంచంలో ఎలా బ్రతకాలి, మనకి జ్ఞానం పొదువైనప్పుడు మనం ఏ విధంగా బ్రతకాలి, మన విశ్వాసంలో ఎలా ముందుకెళ్ళాలి, లేదా మన ఓర్పులు మన విశ్వాస పరీక్షను ఎలా నెగ్గుకోవాలి
అని నా జీవితానికి ఇది మార్గదర్శకంగా ఉంటుందండి యాకోబు, ఈ గ్రంథం ప్రత్యేకించి యాకోబు రాసినటువంటి ఈ సువార్త. అయితే ఆ పాత నిబంధనలో సామెతలకు ఉన్నటువంటి ప్రత్యేకత కొత్త నిబంధనలో ఈ గ్రంథానికి ఉన్నట్టుగా దేవుడు మాట్లాడుతున్నారు. అనేక చరిత్ర గ్రంథాలు దీనికోసం మాట్లాడడం జరుగుతుంది. అయితే దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, చూద్దాం, నా సహోదరులారా, మీ విశ్వాసం కలుగు పరీక్ష ఓర్పును పుట్టించడని ఎరిగి మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు అది మహదానంగా ఎంచుకున్నది. హల్లెలూయా. ఈయన ఏమన్నాడంటే మహదానందంగా ఉన్నాడు. 3వ వచనం చూస్తే మహదానందం అన్నాడు. అంటే ఎంజాయ్ లాట్ అట, అసలు ఆనందించడి చెబుతున్నాడు, మరలా ఆనందించడి అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే ఎక్కడ ఆనందించమంటాడు అంటే ఇక్కడ సబ్స్ట్రక్చర్ మనం చూసినట్లయితే ఆయన శోధనలో పడినప్పుడు ఆనందించమంటాడు. అంటే మీకు మేలు కలిగినప్పుడు, సంతోషం కలిగినప్పుడు ఆనందించట్లేదు, కానీ మీరు శోధనలో పడినప్పుడు అక్కడ రాస్తున్నారు కదండి, మీ విశ్వాసం కలిగి పరీక్ష ఓర్పును పుట్టించిన ఎరిగి మీ మహదానం ఎంచుకొనడి. ఏంటంటే మనం శోధనలో పడినప్పుడు, మనం ఒక తీర్పులోకి వచ్చినప్పుడు, లేదా మనం విశ్వాసంలో ముందుకు వెనక్కి జారిపోయినప్పుడు, మనకి నష్టం కలిగినప్పుడు ఆయన ఏమన్నాడంటే అంతటిని కూడా మంచిగా ఎంచుకొని ఆయన ఆనందించమని చెప్తున్నాడండి. అలా ఎవరైనా మనం ఆనందించగలంటే అలా కష్టం కదా. చాలా సార్లు మనం చూసినట్లయితే మన జీవితంలో చాలా కష్టం అలా మనం ఆనందించాలంటే. ఎందుకంటే మన శోధనలు పెట్టినప్పుడు ఆటోమేటిక్ గా మన జీవితంలో భయం చోటు చేసుకుంటుంది, ఒక రకమైన అభద్రభావం చోటు చేసుకుని మనం అసలు మన మొహంలో నవ్వునే కరువైపోతాం తప్ప ముందుకు వెళ్ళలేము. అనేక సార్లు శోధన వచ్చినప్పుడు మనం ఆటోమేటిక్ గా మానవ సహజ నైజం ఏంటంటే భయపడిపోతుంటామండి. అయితే దేవుడు ఏం మాట్లాడుతున్నాడు యాకోబు ద్వారా, మీరు ఈ శోధన శ్రమలు కలిగినప్పుడు మహదానంగా ఎంచుకోండి అన్నాడు దేవుడు. కాబట్టి అనేక సార్లు మనం చర్చకు వస్తున్నాం, వాక్యం నేర్చుకుంటున్నాం. అయితే మనలో విశ్వాసం ఎంత ఉందనేది దేవుడు చూడాలనుకుంటాడా? మనలో విశ్వాసం ఎంత ఉందో అది ఖచ్చితంగా పరీక్షించాలనుకుంటాడు. మనం ఎగ్జాంపుల్ గా ఒక స్కూల్కి వెళ్ళిన స్టూడెంట్స్ వాళ్ళ టాలెంట్ లేదా వాళ్ళకున్న మెరిట్ ఎంత గమనించాలంటే పరీక్ష పెట్టి వాళ్ళు ఎంత మెరిట్ స్టూడెంట్స్ ఉన్నారు, ఎంత జ్ఞానం ఉందని ఎలాగైతే మాస్టర్ అనాలిసిస్ చేస్తాడో, మన దేవుడైన మన మాస్టర్ కూడా నీ విశ్వాసంలో ఊరికే వచ్చి టేబుల్ మీద కూర్చొని ఏదో తంతు గాయించుకొని వెళ్ళిపోతే దేవుడు మనల్ని విడిచిపెట్టడు. కానీ నీ నా విశ్వాసతని ఎంత ఉందో, మన విశ్వాసం ఎంత ఉందో ఆయన బయలుపరిచే ఒక దినం లేదా ఆయన బయలుపరచాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడండి. ఖచ్చితంగా మనం కూడా మన విశ్వాసం ఎంత ఉందో, మనం దేవుడి పట్ల మన విశ్వాసం ఎంత ఉందో కూడా మనం కూడా వెల్లడి చేసుకోవాల్సిన అవసరం ఉంటుందట. అనేక సార్లు మనం విశ్వాసాన్ని ఎలా వెల్లడి చేసుకుంటామంటే, ఈ శోధన శ్రమలు మనం కలిగినప్పుడు నిరీక్షణ కలిగి దేవుని యొక్క ఆ శోధనల్ని సహించేవాడు దండ్రి అన్నట్టుగా ఆ శోధన సమయంలో మనం నిలబడి ఆ ఓర్పు కలిగి ఆ శోధన తట్టుకున్నట్లయితే మన యొక్క దేవుని యొక్క పరీక్ష మనం నెగ్గినట్టుగా చెప్తున్నాడు దేవుడు. అయితే మన అనేక సందర్భాల్లో భూమి మీద విశ్వాసం చూపించుకున్నాడు దేవుడు. దేవుడైతే ఆయన పరీక్షించాలని చూడట్లేదు, కానీ మనం కూడా మనలో ఉన్న విశ్వాసాన్ని బయట పెట్టుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు ఒక విషయం గమనించినట్లయితే పరీక్ష చేయండి ఏది బయటపడదు. ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీలో హెచ్బి ఎంత ఉందో తెలియదు, ఏమంటే మన బాడీలో కాల్షియం ఎంత ఉందో తెలియదు, మన బాడీలో ఉన్నటువంటి థైరాయిడ్ ఏమైనా విటమిన్స్ కానీ వైటమిన్స్ ఏమైనా లోపం ఉంటే తెలియదు. ఎంత పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయినా మీరు ఆయన ఏమంటాడంటే ముందుగా ఈ టెస్ట్లన్నీ రాసి ఆ రిపోర్ట్స్ పట్టండి మందులు రాస్తుంటారు తప్ప ఊరికే చూసిన వెంటనే మనలో ఎంత హెచ్బి ఉంది, ఎంత క్యాలరీస్ ఉన్నాయి, ఎంత కాల్షియం ఉంది ఎవరో చెప్పలేరు. అయితే దేవుడు మన విశ్వాసాన్ని ఆయన పరీక్ష చేయకుండా మనం చూసి మన విశ్వాసం పసిగట్టగల దేవుడు అండి. అయితే దేవుడు ఏమన్నాడంటే నీ విశ్వాసతను బట్టి నువ్వు శోధన తట్టుకోగలవు, నీలో విశ్వాసం లేకపోతే నువ్వు శోధనలు ఎట్టి పరిస్థితుల్లో కూడా తట్టుకోలేవని చెప్పి దేవుడు ఏమన్నాడంటే పరీక్షించమన్నాడు. మన విశ్వాసాలను మనం పరీక్షించమన్నాడు, లేదా నీ విశ్వాసాన్ని నువ్వు వెల్లడిపరచమన్నాడు. కానీ అనేక సందర్భాల్లో మనం ఏం చేస్తుంటాం, మన విశ్వాసాన్ని వెల్లడిపరచమంటే ఆ విషయానికి వచ్చినట్లయితే విశ్వాసాన్ని వెల్లడిపరచలేము. కానీ ఈ భూమి మీద ఉన్నప్పుడు మనం మనకు కలిగిన బంగారాన్నో, మనకు కలిగిన ఆస్తుల్లో, మనకు కలిగినటువంటి స్తోమతను ఆర్థికంగా ఉని చదువు పరంగా ఉని మనం అత్యధికంగా చూపించడం ఇష్టపడుతూ ఉంటామండి. ఏంటి అనేక సందర్భాల్లో ఈవెన్ మన భారతదేశంలో ఎలా జరుగుతుందంటే పెళ్లిళ్ళు అవసరం కంటే ఎక్కువ ఖర్చు పెట్టి, అసలు అవసరమే లేదానికంటే ఎక్కువ ఖర్చు పెట్టి, మీరు గమనించినట్లయితే ముఖేష్ అంబానీకి కొడుకు పెళ్లి చేశారు అనంత్ అంబానీకి. సుమారుగా వాళ్ళు చెప్పే లెక్కలైతే 10,000 కోట్లతో చేశారంటున్నారు. 10,000 కోట్లు కాదండి, దగ్గర 15-20 కోట్లతో ఖర్చు పెట్టేశారండి. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఉన్న కుక్క పిల్లకి కూడా 2 కోట్లు పెట్టి డ్రెస్ కుట్టించారంట. అంటే ఎంత దారుణం అంటే మనుషుల ప్రభావం ఎలా ఉంటుందంటే వారికి ఉన్నది ఏదో ఎక్స్ప్రెస్ చేసి బయట చూపించుకోవాలి. నాట్ ఓన్లీ అనంత, నేను ముఖేష్ అంబానీ అండి, ముఖేష్ అంబానీలు మన దగ్గర కూడా ఉన్నారు, మన దగ్గర ఉన్నారు. దేవుని కోసం చేతి విత్తాలంటే వాళ్ళు చెయ్యి రాదు, కానీ రూపాయి వాళ్ళ ఇంట్లో ఏదైనా చిన్న ఫంక్షన్ అయితే ఊరంతా బిల్డింగ్ వేసి లేదా ఊరంతా టెంట్లు వేసి ఎక్కడ లేని ఆహార పదార్థాలు తీసుకొని వచ్చి ఏం కనబరుస్తున్నారని చూస్తే వారికి ఉన్న
ఇహలోకంలో ఉన్నటువంటి వారికి ఏదో సంపద ఉందని, కొన్ని సంపద ఉంటే చూపించినప్పుడు అలాగే చాలా మంది అప్పులు కూడా చేసి పప్పు కూడా తిన్నట్టుగా అప్పులు చేసి మా దగ్గర మేము ఇంత బాగా చేసాం ఏమండి. ఆ లోకం ఎప్పుడు ఎన్ని రోజులు ఉంటుందండి, ఉండదు కదా. దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే నీ విశ్వాసాన్ని నువ్వు ప్రదర్శించుకోవాలి తప్ప. అనేక సందర్భాల్లో మన ఫంక్షన్లో కూడా ఆడవాళ్ళు లాకర్లో ఉన్న బంగారం కూడా తీసుకొచ్చి ఒంటి నిండా వేసుకొని చూపించడానికే కేవలం, అంతేనండి. గోల్డ్ వేసుకొని ఫంక్షన్లోకి వెళ్తే 10 తులాలు 20 తులాలు వేస్తే ఏమొస్తుంది, ఒంటి బరువు తప్ప లేదా దిష్టి తప్ప ఏం రాదు. కానీ వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి, నా దగ్గర ఇంత ఉందని చూపించడం కోసమే, అంతేనండి, ఇంకోటి ఏం కాదు. అయితే దేవుడు ఏం మాట్లాడుతుంది, ఏ లోపల ఇవన్నీ కాదు కానీ నీ విశ్వాసత నువ్వు పరీక్షించుకోండి. ఆ విశ్వాసాన్ని పరీక్షించుకున్న తర్వాత నువ్వు ఆ విశ్వాసాన్ని నెగ్గి బయటికి రమ్మని మాట్లాడుతున్నావు. అంతే తప్ప భూమి మీద ఉన్నటువంటి మనకు కలిగిన ఆస్తి అంతస్తుల ద్వారా మనల్ని సంతోషపడదని చెప్తున్నాడు. కానీ నీ శోధనలోనే నువ్వు మహదానం పడమని చెప్తున్నాడు. అలా శోధనలు వచ్చినప్పుడు ఏం చేయాలో కూడా చెప్తున్నాడు. 1 పేతురు 1:7 చూద్దాం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన సిద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము మీ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. దేవుడు అందరికీ వాక్యం అందరికీ తెలిసేది. అనేక సార్లు మాట్లాడారు. ఏంటి నీ విశ్వాసం నశించిపోతున్న బంగారం మాట, దాన్ని కాల్చివేయబడుతున్నప్పుడు దానిలో ఉన్న దరిద్రమైనటువంటి మెటల్స్ ఏదైతే దానిలో ఉన్న